రాయచోటి జిల్లా కేంద్ర మార్పుపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. జిల్లా కోసం పోరాటం ఉధృతం చేశారు. రాయచోటి జిల్లా కేంద్ర మార్పుపై హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా జిల్లా కేంద్రాన్ని మార్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని కోర్టును ఆశ్రయించామన్నారు శ్రీకాంత్ రెడ్డి. విభజన జిల్లా కేంద్రం మార్పుపై ప్రభుత్వం ఎలాంటి విధానాలు పాటించలేదన్న ఆయన ప్రభుత్వం చేసిన అన్యాయంపై ప్రజల తరఫున పోరాడతామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కవిత, ఏదైతే రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించడం కానీ అన్నమయ్య జిల్లాని 3 ముక్కలు చేసేటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రాయచోట్లో ఇప్పటికే ప్రతిరోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవైపు ప్రజలు ఆందోళనలు కొనసాగించడము, ఏదైతే తమ నిరసనని శాంతియుతంగా తెలియజేయడంతో పాటు వైపు న్యాయపరమైనటువంటి అంశాల మీద కూడా, అంటే హైకోర్టుని ఆశ్రయించి న్యాయంగా తమకు రావాల్సినటువంటి న్యాయాన్ని తీసుకునే దానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి నిన్న హైకోర్టులో పిల్లి వేసినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి ఏదైతే అసలు ఇక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ఒక హేతుబద్ధత లేకుండా, నోటిఫికేషన్ కూడా ఏమీ ఇవ్వకుండా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది సరైనది కాదు, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టును కూడా ఆశ్రయించి ప్రభుత్వాన్ని గైడ్ చేయమని అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది బుధవారం కానీ ఈ లోపే ఏదైతే విచారణకు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వేసినటువంటి కేసు కూడా అక్కడ అడ్మిట్ అయింది. సో ఇదంతా కూడా వైపు న్యాయపరమైనటువంటి ఆందోళనలు కొనసాగిస్తూనే మరోవైపు ప్రజలతో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున రాయచోటి జిల్లా కేంద్రాన్ని అక్కడే ఉంచాలి, అన్నమయ్య జిల్లా విభజన అనేది హేతుబద్ధంగా జరగలేదని చెప్పేసి కూడా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రోజుకొక వర్గం అక్కడ ఆందోళనలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే అసలు కనీసం ఏదైతే స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం ఇక్కడ ప్రధానమైన అంశంగా ఉంది. ప్రభుత్వం రాత్రికి రాత్రి ఒక సంతకంతో జిల్లా కేంద్రాన్ని వేరే చోటకి మార్చడం, అన్నమయ్య జిల్లాని 3 ముక్కలు చేయడం అనేది ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎటువంటి జిల్లా మార్పు, కేంద్రం మార్పు ఉండదు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా చెప్పి వెళ్ళినటువంటిది. ఇంతవరకు ఆయన జిల్లా వైపు, రాయచోటి వైపు కూడా చూడనటువంటి పరిస్థితి ఉంది. క్యాబినెట్లో డెసిషన్ చేయడం కానీ, అదేవిధంగా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభించడం కానీ ఇవన్నీ చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడం కానీ, అన్నమయ్య జిల్లాని 3 ముక్కలు చేయడం కానీ చేస్తున్నారనేది అయితే అక్కడ ప్రజల్లో తీవ్రంగా అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. సో అన్ని విధాలుగా కూడా ఇటు ప్రజా ఉద్యమాలను కొనసాగించడంతో పాటు మరోవైపు న్యాయపరమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కోర్టులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కవిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.